మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు 2024 మార్చి 1 మాఘ శుక్రవారము షష్ఠీ తిథి ఉంది. ఈ మార్చి నెల శుక్రవారము షష్ఠీ తిథితో ప్రారంభమవుతుంది. మరి ఈ మార్చి నెల ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే, ఈ మార్చి నెలలో కుటుంబాలలో గొడవలు వస్తాయి కనుక అందరూ ప్రశాంతంగా ఉండండి. వీలైనంత వరకు గొడవలు వచ్చే సందర్భంలో మౌనంగా ఉండండి. మాట పెంచుకుంటూ పోతే గొడవలు మరింత పెద్దవి అవుతాయి కనుక అందరూ గొడవలు రాకుండా జాగ్రత్త పడండి. అలాగే ఈ మార్చి నెలలో ఆరోగ్యపరంగా కూడా అంత బాగోలేదు. మెడికల్ ఖర్చులు పెరిగిపోతాయి. ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యం పాడవుతుంది కనుక తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. మార్చి నెలలో యాక్సిడెంట్లు కూడా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వయసులో ఉన్న వారికి ఎక్కువగా ప్రమాదాలు జరుగుతాయి కనుక డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక వెల్లుల్లి రెబ్బను మీ దగ్గర ఉంచుకోండి. స్లోగా డ్రైవ్ చేయండి. మొత్తం మీద చెప్పేది ఏమిటి అంటే, ఈ మార్చి నెల ఎవరికీ పెద్దగా బాగోలేదు. పిల్లలకు పెద్దలకు ఎవరికీ అంతగా కలిసి రాదు. భగవంతుడి మీద భారం వేసి ముందుకు సాగిపోవాలి. కానీ ఈ నెల ప్రారంభమయ్యే ఈ మార్చి 1వ తేదీన లక్ష్మీ అమ్మవారి ఫోటో ముందు ఇది పెడితే చాలు, మీకు ఈ నెలంతా ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి. నెలంతా మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు, ధన సమస్యలు, గొడవలు రాకుండా ఉంటాయి. నెలంతా మీకు కలిసి వస్తుంది, డబ్బు వస్తూనే ఉంటుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఈ మార్చి 1వ తేదీ లక్ష్మీదేవి పటం ముందు ఏం పెడితే మీకు నెలంతా కలిసి వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు విశ్వామిత్రుడు ఎందుకు కుక్క మాంసం తిన్నాడో తెలిపే పురాణ కథను విందాం. అయితే వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మహాభారతంలోనూ పంచతంత్రం మాదిరిగానే అనేక నీతి కథలు కనిపిస్తూ ఉంటాయి. ఒకవైపు మంచి చెడుల గురించి వివరిస్తూ మనిషి నడవడి ఎలా ఉండాలో సూచించి, మరోవైపు లోకరీతి ఎలా ఉంటుందో తెలియజేస్తాయి. భారతంలోనే శాంతి పర్వంలో అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు చేసిన హితబోధలలో భాగంగా ఈ కథలు సాగుతాయి. వాటిల్లో ఒకటి ఈ కథ. అంపశయ్య మీద ఉన్న భీష్ముడితో ధర్మరాజు, పితామహ, ధర్మ భ్రష్టుత్వం కలిగినప్పుడు కరువు కాటకాలు సంభవిస్తాయి. అప్పుడు ద్విజులైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ఎలా బ్రతకాలి అని అడిగాడు. అప్పుడు భీష్ముడు, ధర్మనందన, త్రేతాయుగము ద్వాపర యుగ సంధిలో 12 సంవత్సరాల కాల తీవ్రమైన కరువు సంభవించింది. నదులు, చెరువులు, పచ్చిక బయళ్ళు, చివరకు అడవులు కూడా ఎండిపోయాయి. ఆహారము దొరకక జంతువులు చచ్చిపోసాగాయి. రాజులు ప్రజల వద్ద ఉన్న ధాన్యాలను పన్నుల రూపంలో దోచుకున్నారు. బలవంతులు బలహీనులను దోచుకున్నారు. బ్రాహ్మణులు ధర్మం తప్పి ప్రవర్తించసాగారు. యజ్ఞయాగాదులు ఆగిపోయాయి. ఆకలికి తాళలేని జనము చనిపోసాగారు. ఆ సమయంలో విశ్వామిత్రుడనే మహర్షి ఆకలికి తట్టుకోలేక ఆహారం కొరకు వెతుకుతూ సాయం సమయానికి ఒక పల్లెను చేరుకున్నాడు. విశ్వామిత్రుడు ఆకలి బాధతో సొమ్మసిల్లి అక్కడే పడిపోయాడు. అతడి పక్కన ఒక కుక్క శరీరము పడి ఉంది. దాని చర్మం వలిచి మిగిలిన శరీరం అక్కడ ఎండబెట్టారు. దానిని ఆ మహర్షి చూశాడు. ప్రాణం పోయే సమయంలో కుక్క మాంస భక్షణం చేయటం పాపం కాదని కుక్క మాంసం దొంగిలించబోయాడు. అప్పుడే అక్కడ ఉన్న ఒక చండాలుడు అది చూసి, అయ్యా, మీరెవరు? ఈ పనికి ఎందుకు పూనుకున్నావు అని అడిగాడు. దానికి విశ్వామిత్రుడు, అయ్యా, నా పేరు విశ్వామిత్రుడు. ఆకలితో ఉన్నాను. చాలా రోజులుగా ఆహార పానీయాలు లేకుండా ఉన్నాను. ప్రాణాలు నిలుపుకోవడానికి కుక్క మాంసం తిన్నా తప్పులేదనుకుని ఈ కుక్క మాంసం తీసుకుంటున్నాను. అగ్ని పవిత్రుడు అయిన సర్వభక్షకుడు కదా, అలాగే నేను అని చెప్పాడు. అప్పుడు ఆ చండాలుడు, మహాత్మా, అన్ని మాంసాల్లోకి కుక్క మాంసం నీచమైనది. దానిని మీ వంటి తాపసులు తీసుకోవటం దోషం కాదా అని అడిగాడు. దానికి విశ్వామిత్రుడు, బ్రహ్మ అండగా ఉన్న నాకు ఏ పాపం అంటదు. ముందు ప్రాణాలు నిలుపుకోవటం ముఖ్యం. బ్రతికి ఉంటే యజ్ఞ యాగాదులు చేసి పాప పరిహారం చేయవచ్చు. నాకు జీవనాధారమైన కుక్క మాంసం వదలను అన్నాడు. అప్పుడు ఆ చండాలుడు మళ్ళీ ఇలా అన్నాడు, మహాత్మా, కుక్క మాంసం తినడం అధమాధమం. మీ వంటి తాపసులు అలాంటి పని చేయవచ్చా అని అడిగాడు. దానికి విశ్వామిత్రుడు, అయ్యా, అగస్త్య మహాముని రాక్షస మాంసం తిన్నా అతడి ప్రతిష్ట తగ్గలేదు కదా అని అన్నాడు. అప్పుడు చండాలుడు, అయ్యా, అగస్త్యుడు రాక్షస బారి నుండి మానవాళిని రక్షించడానికి రాక్షస మాంసం మేక మాంస రూపంలో తిన్నాడు.
మీరు మీ ఆకలి మాత్రం తీసుకోవడానికి కుక్క మాంసం తినాలని అనుకుంటున్నారు. మీరు అగస్త్యుడు 1 ఎలా అవుతారు అని అడిగాడు. ఇక విశ్వామిత్రుడు ఆకలికి తాళలేక, ఓయి బ్రహ్మ జ్ఞానానికి ఆలవాలమైన ఈ దేహం కోసం ఏమి చేసినా పాపం కాదు, అడ్డులే అన్నాడు. అప్పుడు చండాలుడు, మహాత్మా, దొరికిన ఆహారం వదలలేక ఇలా అంటున్నావు గాని దీని వలన మీ తేజస్సు క్షీణించదా అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు, అయ్యా, నేను బ్రతకాలని అనుకుంటున్నాను, నాకు ఈ మాంసం ఇవ్వు, నేను నిన్ను అడిగి తీసుకుంటున్నాను గనుక నాకు దొంగతనం చేసిన పాపం అంటదు అని అన్నాడు. ఇక చండాలుడు, మహానుభావ, ఎంతో పుణ్యాత్ములైన మీరు అధముడినైన నా వద్ద దానం తీసుకునుట ధర్మమా? నేను ఇంతకంటే కాఠిన్యం వహించలేను, ఇదిగో కుక్క మాంసం, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు కుక్క మాంసం తిని ప్రాణాలు నిలుపుకున్నాడు. ఆ తరువాత వానలు కురిశాయి, చెట్లు చిగురించాయి, పంటలు పండాయి, కరువు దూరమయ్యింది. విశ్వామిత్రుడు కుక్క మాంసం తిన్న పాప పరిహారం చేసుకున్నాడు. కనుక ధర్మనందన, ఆపత్కాలంలో ఏ తప్పు చేసినా దోషం లేదు అని భీష్ముడు ధర్మరాజుతో చెప్పాడు. ఇక వీడియోలోకి వస్తే ఈ మార్చి నెల శుక్రవారము షష్ఠీ తిథితో కలిసి వస్తుంది. అయితే ఈ నెలలో ఎటువంటి కష్టాలు రాకుండా ఉండాలంటే మార్చి 1వ తేదీన ఒక పరిహారం చేయాలని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈరోజు చక్కగా మీరు మీ ఇంట్లోనే లక్ష్మీదేవిని పూజించుకోండి, లేదంటే దుర్గాదేవిని, లలిత అమ్మవారిని, ఇలా మీకు ఏ దేవి ఇష్టమైతే ఆ దేవిని పూజించుకోండి. పూజ అంటే పెద్ద పూజలేమీ అవసరం లేదు, జస్ట్ సింపుల్గా పూజ చేసుకోండి. పూజ చేయలేని వారు కనీసము దీపమైనా సరే పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారి ఫోటో ముందు తాలింపు శనగలను నైవేద్యంగా పెట్టండి. అంటే ఈరోజు ముందే శనగల ప్రసాదాన్ని రెడీ చేసుకోండి. ఉల్లిపాయ లాంటివి ఏమీ వేయకుండా శనగల ప్రసాదం రెడీ చేసుకోండి. ఈ శనగలను అమ్మవారికి నివేదన చెయ్యండి. అమ్మవారి ఫోటో ముందు పెట్టండి. కాసేపటి తర్వాత ఈ శనగలను తీసి మీ ఇంట్లో వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించి తినండి. ఈ ప్రసాదాన్ని బయట వారు ఎవ్వరికీ కూడా పెట్టవద్దు. 1వ తారీఖున ఇలా చేస్తే నెలంతా అమ్మవారి అనుగ్రహం మీ మీద ఉంటుంది. ఇక ఈ నెలలో మీకు ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి. నెలంతా మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు, ధన సమస్యలు, గొడవలు రాకుండా ఉంటాయి. నెలంతా మీకు కలిసి వస్తుంది, డబ్బు వస్తూనే ఉంటుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. గ్రహాలు ఎలా ఉన్నా మీకు చెడు అనేది జరగదు. కనుక అందరూ తప్పక ఈ పరిహారాన్ని చేసుకోండి. కుదిరిన వారు ఈరోజు దగ్గరలోని గుడికి వెళ్ళి కాసేపు అక్కడ కూర్చొని రండి, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా రేపు మార్చి 1వ తేదీన ఈ చిన్న పనిని చేసి శుభ ఫలితాలను పొంది నెలంతా దేనికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.